కాశీ విశ్వనాథ భక్తివృక్ష. యంత్రేశ్వరుడు, వారాణసి. సనాతన ధర్మ శాస్త్రాల ప్రకారం శివునికి ప్రియనగరమైన కాశీలో జగజ్జనని అయిన అన్నపూర్ణమాత పవిత్ర సన్నిధిలో ఉన్న శ్రీ యంత్రేశ్వర మహాదేవుని గొప్పతనం నిస్సందేహంగా అసమానమైనది, అతీంద్రియమైనది మరియు దివ్యమైనది. ఈ ప్రదేశం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, విశ్వ చైతన్యంతో నిరంతరం స్పందించే దైవిక మరియు సజీవ యంత్రకేంద్రం. ఒకసారి పార్వతీదేవి, ఓ మహాదేవ, కాశీపురిలో ఉన్న యంత్రేశ్వర మహాదేవి యొక్క శుభకరమైన కథను నాకు చెప్పండి. ఓ ప్రభూ, అతని ఇక్కడ ఎలా స్థాపించబడ్డాడు? ప్రజల సంక్షేమం కోసం దయచేసి ఈ అత్యంత రహస్యమైన మరియు జ్ఞానోదయమైన విషయాన్ని నాకు వెల్లడించండి అని అడిగిన మీదట మహాదేవుడు ఇలా అన్నాడు: ఓ దేవి, వినండి. నేను మీకు ఈ ప్రాచీనమైన మరియు అందమైన కథను చెబుతాను. నా ఆజ్ఞ ప్రకారం ఆ యంత్రేశ్వరుడు బ్రహ్మవర్తం నుండి ఇక్కడికి వచ్చాడు. ఆ ప్రదేశాన్ని పూర్వం మరుకాంతర్ అని పిలిచేవారు. అక్కడి నుండి వచ్చి కాశీలో దివ్య రూపంలో నివసించసాగాడు. అతను ధుందిరాజ్ వినాయకుడి ఈశాన్య కోణంలో ఉన్నాడు. పురాతన కాలంలో సృష్టిచక్రం సజావుగా సాగడానికి మరియు విశ్వం యొక్క అనంతమైన శక్తిని నియంత్రించటానికి బ్రహ్మదేవుడు నాకోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతృప్తి చెందిన నేను అతనికి ఒక వరం ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను. ఈ ప్రాంతం సాధారణమైనది కాదని, చాలా శక్తివంతమైనది, ఉత్తేజకరమైనది మరియు త్వరగా ఫలితాలను ఇచ్చేదని ప్రకటనమయ్యింది. ఈ క్షేత్రం అంచుల్లో విశాలాక్షి మాత, విశ్వభుజదేవి, భారభూతేశ్వరుడు, గోకర్ణేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు మరియు పాపాలను నాశనం చేసే మణికర్ణిక దేవి దైవిక రక్షణ కవచాలుగా పనిచేస్తాయి మరియు ఈ యంత్ర ప్రాంతాన్ని ప్రతిరోజూ రక్షిస్తాయి. ఓ దేవి, ఈ యంత్రం యొక్క మధ్య సరిహద్దులో అసంఖ్యాక శివలింగాలు మరియు పవిత్ర స్థలాలు ఉన్నాయి. ఇవి సరైన ఆరాధన ద్వారా ఆశ్రయం కోరుకునే భక్తుడికి తక్షణ ప్రత్యక్ష ఫలితాలను ఇస్తాయి. తదనంతరం 108 నుండి 240 వరకు ఉన్న శ్లోకాలలో శివుడు ఈ యంత్ర సముదాయంలో ప్రతిష్ఠించబడిన అన్ని దేవతల మంత్రాలు, సూత్రాలు మరియు పవిత్రమైన పూజా పద్ధతులను విపులంగా వివరిస్తాడు. బ్రహ్మను ఉద్దేశించి మహాదేవుడు, ఓ చతుర్ముఖ బ్రహ్మ, కాశీని రక్షించడానికి నేనిచ్చే ఈ అత్యంత రహస్య జ్ఞానాన్ని జాగ్రత్తగా ఉంచండి. కాశీలో ప్రతిష్ఠించబడిన తర్వాత ఈ లింగమును శ్రీ యంత్రేశ్వరుడు అని పిలుస్తారు. ఎందుకంటే వివిధ దేవతలు, గణేశుడు, విష్ణువు, సూర్యుడు, నేను మరియు ఉన్మత్త భైరవుడు ఎల్లప్పుడూ ఈ యంత్ర ప్రదేశంలో నివసిస్తాము. అందువల్ల ఈ ప్రదేశం అన్ని శక్తులతో నిండి ఉంటుంది. చైత్ర, కార్తీక మరియు మాఘమాసాల శుక్లపక్ష అష్టమి, నవమి లేదా త్రయోదశి నాడు శ్రీ యంత్రేశ్వరుడిని పూజించి అభిషేకించే ఏ భక్తుడైనా వారి నిజమైన భౌతిక మరియు బ్రహ్మరూపాన్ని గ్రహిస్తాడు. అలాంటి భక్తుడు అరుదైన ఆవిష్కరణలను సాధించి చివరికి మోక్షాన్ని పొందుతాడు. సాయంత్రం ఇక్కడ వేదగాయత్రి మంత్రాన్ని జపించటం వల్ల జీవితాంతం గాయత్రీ జపించిన ఫలితాలు లభిస్తాయి. 1 నెలపాటు నిరంతరం యంత్రేశ్వరుడిని దర్శించే ఏ భక్తుడైనా దైవిక ఆధ్యాత్మిక కాశీ యొక్క అరుదైన దర్శనాన్ని పొందుతాడు. కాశీఖండం ప్రకారం చక్రతీర్థంలో స్నానం చేసి చక్రేశ్వరుడిని లేదా యంత్రేశ్వరుడిని పూజించే భక్తులు మరణానంతరం శివుని నివాసానికి చేరుకుంటారు. ఓం శ్రీ యంత్రేశ్వరాయ నమః.